హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. అమెజాన్ కంపెనీ వాళ్ళు బయ్యర్ అబ్యూస్ టీమ్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. రిమోట్ కింద మనకు వర్క్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 3.25 to 4.25 lakh per annum అయితే వీళ్ళు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఆఫీస్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. సో వీళ్ళు వచ్చేసి 100 ఓపెనింగ్స్తో అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతాయి. వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. అండ్ అలాగే వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా అలాగే వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ప్లీజ్ నోట్ దట్ యూ ఆర్ రిక్వెస్టెడ్ టు రీడ్ ది జేడీ టిల్ ది ఎండ్ టు ఎండ్ టేక్ అప్ అసెస్మెంట్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ గివెన్ అనమాట. సో ఇక్కడ మనము ఇక్కడ కింద ఇవ్వబడిన లింక్కి రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. అసెస్మెంట్ లింక్ రిజిస్ట్రేషన్ లింక్ అనమాట ఇది. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ముందు మ్యాండేటరీగా సో ఇక్కడైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను ఈ యొక్క లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి అప్లై అయితే రిజిస్టర్ అయితే అవ్వండి గైస్. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ది ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ పొజిషన్ రిలీవ్స్ ఆన్ ఎక్సలెంట్ జడ్జ్మెంట్ టు ప్లాన్ అండ్ అకాంప్లిష్ గోల్స్ అండ్ విల్ వర్క్ అండర్ లిమిటెడ్ సూపర్విజన్ ఆఫ్ ది మేనేజర్ అనమాట. ఎక్సలెంట్ ఇండివిజువల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ అలాగే అనలిటికల్ స్కిల్స్ ఆర్ యూజ్డ్ టు అథెంటికేట్ కస్టమర్స్ అండ్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్ అనమాట. సో మనకు ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే స్కిల్స్ అయితే మనకు ఎక్సలెంట్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ విల్ బి రిక్వైర్డ్ టు ఎంగేజ్ ఇన్ ఫ్రీక్వెంట్ written and verbal communication with department management, risk engineers, other company associate and third parties to accomplish goals అనమాట. రిస్క్ ఇన్వెస్టిగేషన్ సాధించడం కోసం మనము ఇక్కడ రిస్క్ ఇంజనీర్స్తో అండ్ అలాగే డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్తో కలిపి అదర్ కంపెనీస్ అండ్ అలాగే థర్డ్ పార్టీస్తో మనము ఫ్రీక్వెంట్గా రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్లో అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ విల్ బి ఎవాల్యుయేటెడ్ అలాంగ్ విత్ ది ఓవరాల్ కాంట్రిబ్యూషన్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో ఈ యొక్క డిపార్ట్మెంట్ని డెవలప్ చేయడానికి ప్రొడక్టివిటీ అండ్ అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ని మనము ఎవాల్యుయేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ రిటన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అండ్ అన్ ఎబిలిటీ టు కంపోజ్ గ్రామాటికల్లీ కరెక్ట్ కన్సిన్ అండ్ యాక్యురేట్ రిటర్న్ రెస్పాన్స్ అనమాట. సో మనకు రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అయితే మనకు ఎబిలిటీగా ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. అండ్ అలాగే ఎబిలిటీ టు కమ్యూనికేట్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్ ఇష్యూ కరెక్ట్లీ అండ్ క్లియర్లీ టు బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇంటర్నల్ అండ్ అలాగే ఎక్స్టర్నల్ కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని అయితే మనం సాల్వ్ చేసే స్కిల్స్ అయితే మనకు ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ మేక్ కాంప్లెక్స్ ఇన్వెస్టిగేషన్ డెసిషన్ విత్ లిటిల్ టు నో గైడెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు అనలైజ్ ప్రాబ్లమ్ లాజికల్లీ అండ్ అలాగే సెల్ఫ్ డిసిప్లైన్, డిలిగెంట్, ప్రోయాక్టివ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ అనమాట. సో ఈ ప్రిఫర్డ్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ అండ్ అలాగే ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎఫెక్టివ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ ఎబిలిటీ టు డిటర్మైన్ సిచ్యువేషన్స్ నీడ్స్ టు ప్రొవైడ్ అప్రోప్రియేట్ సొల్యూషన్స్ అనమాట. సో సిచ్యువేషన్కి మనము తగ్గట్టుగా మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే షిఫ్ట్స్ వచ్చేసి 24/7 వర్క్స్ ఎన్విరాన్మెంట్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క షిఫ్ట్స్ అనేది 3 to 4 months ఒకసారి చేంజెస్ అయితే జరుగుతాయన్నమాట. 3 to 4 months ఒకసారి షిఫ్ట్ని అయితే చేంజెస్ చేస్తూ ఉంటారు. అలాగే మీకు
వీక్లో 5 డేస్ వర్క్ ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నది ఫుల్ టైం జాబ్ అనమాట. టెంపరీగా కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకుంటారనమాట. పర్మనెంట్ జాబ్ అయితే కాదు, టెంపరీగా అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే అండర్ గ్రాడ్యుయేట్ ఎనీ డిగ్రీ వాళ్ళు ఎనీ పీజీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ డిప్లొమో అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ డిప్లొమో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి దాని మీద క్లిక్ చేస్తే మీకు AJSjobsinfo.com అనే మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేసి దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దానిలో మీ యొక్క డీటెయిల్స్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే మీ యొక్క రెజ్యూమ్ని అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే పెట్టండి గైస్. ఇక్కడ అడిగిన స్కిల్స్ అన్నీ కూడా రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లోడ్ అయితే చేయండి. సో షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుందన్నమాట. సో ఎవరికైతే సక్సెస్ఫుల్గా అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు పాపప్ అయితే వస్తుందో సో HR వాళ్ళకు మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్. సో ఎవరి యొక్క రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అవుతుందో వాళ్ళకు మీరు ప్రొవైడ్ చేసిన మెయిల్ అలాగే ఫోన్ నెంబర్కి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది గైస్. సో వీళ్ళు 100 ఓపెనింగ్స్తో అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు 100% జాబ్ అయితే రావడం జరుగుతుంది గైస్. 100% అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.